వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో. ముఖ్య అతిథిగా హాజరైన వంగవీటి రాధ. సొంత భవనంలో శాంతి పైప్స్ షోరూం ప్రారంభం. విచ్చేసిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు. చంద్రబాబు ఉద్యోగులను, పెన్షనర్లను బాగా చూసుకునేవారు. మీడియాతో ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సుబ్బరాయన్ పెద్దన్నగౌడ. రాజమండ్రి రాజీవ్ గాంధీ కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ, అమలాపురం ఎంపీ అభ్యర్థులుగా ఏ పార్టీ సరైన అభ్యర్థులను పెట్టలేదు. రేపు తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని, డబ్బుని మద్యాన్ని నమ్ముకుని రాజకీయ పార్టీలు ఎన్నికలు చేస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాడులు కొనసాగుతూనే ఉంటున్నాయి. రాజమండ్రిలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కలిసి ఇసుక మాఫియా ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీల ముందు కూర్చుంటే అసలు ఎంత అంటే తమకు సంబంధించిన పార్టీల గురించి ఏ రకంగా చెప్తున్నాయో, తమకి వ్యతిరేకమైన పార్టీల గురించి అంత అసహ్యంగా చెప్తా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో పత్రికల విలువలు దిగజార్చే, అంటే మీడియా విలువ దిగజార్చేటట్టుగా కనబడతా ఉంది. ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, ఎవరు వచ్చినా ఎలక్షన్స్లో కొత్త సీసాలో పాత నీరే. ఎందువల్లంటే ఎలక్షన్స్లో సమూలమైన మార్పులు అన్నాయి ఏమీ జరగట్లేదు. మద్యం, డబ్బులు, వీటి మీదే పార్టీలు నమ్మకం పెట్టుకుని ఎలక్షన్ జరుగుతున్నాయి తప్పితే ఏ సభకి ఎంతమంది వచ్చినా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ర్యాలీలకు వచ్చినా దేనికి వచ్చినా డబ్బులు ఇచ్చి తెచ్చుకునే పరిస్థితులే మనకు కనబడతా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం సాయికృష్ణ థియేటర్లో సమీపంలోని ట్రైనింగ్ కళాశాల దగ్గర నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధ ముఖ్య అతిథిగా హాజరు కాగా, కూటమి రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ వంగవీటి రంగా చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శాసనసభ్యుల కింద నిల్చుంటున్న కాబోయే శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక సత్తా కలిగిన నాయకురాలు పురంధేశ్వరి ఓ పక్కన జగన్ రెడ్డి గారు సంక్షేమం అందజేశారు, బటన్ నొక్కాను 5 సంవత్సరాల పాటు మీరు బటన్ నొక్కారు. 5 సంవత్సరాలు మీరెంత నొక్కేశారో పేదవాళ్ళకి సెంటు భూమి ఇచ్చామని చెప్పి అంటా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచించుకుని కోరుతా ఉన్నాను. పేదవాడికి సెంటు భూమి అని చెప్పని ఎకరకరాల పేరు చెప్పేసి ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు మీ నాయకులు చెప్పని సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు ఒక్కొక్క నాయకులు, మీ పార్టీ వాళ్ళు. పేదవాడి పేరు చెప్పుకుని దోపిడీ చేస్తూ ఇలాంటి ప్రభుత్వం అవసరం మనకని చెప్పని మిమ్మల్ని అందరూ ఆలోచించమని చెప్పని చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇస్తానని చెప్పని స్కూల్ పిల్లల పేర్లు కూడా అడ్డు పెట్టుకుని
దోపిడీ చేసే నాయకులు అవసరం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ ఆలోచిస్తున్నారు. రంగులేసాము అభివృద్ధి చేశామని చెప్పంటా ఉన్నారు. రంగులేసా కానీ అభివృద్ధి రాదు. ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి, భయపడకుండా బతకాలని చెప్పని ఒక ఆశతోటి ప్రజలందరూ కలిసికట్టుగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ కూటమికి మద్దతు తెలియజేస్తా ఉన్నాడు. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబాన్ని జనంతో కలిసి ఉన్నారని చెప్పని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కేసులు కట్టారు, సిఐడి కేసులు కట్టారు, లోపలేశారు. అయినా సరే ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తథ్యం. ఎందుకంటే ప్రజలతో నుంచున్నారు, ప్రజల తరపున ఎల్లప్పుడూ ఉంటారని చెప్పని ప్రజలకు ఒక భావన ఉంది. తప్పకుండా మనందరం కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన 21 సీట్లు తీసుకుందని చెప్పారు. ఎన్ని సీట్లు తీసుకున్నావు, ఎంత తగ్గావని చెప్పని కాదు. ఒక పిలిపిస్తే ఆయన నమ్మిన, ఆయన అభిమానించే ప్రతి ఒక్క జన సైనికుడు కలిసికట్టుగా నడుస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు. ఇవాళ ఈ కూటమికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని, ప్రజల తరపున నుంచోవాలని చెప్పని, జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని భావించారు. కాబట్టి ఈ కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మన ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెడితేనే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి మద్దతు అయిపోతే కేసులు కడతా ఉన్నారు. అలాంటి ప్రభుత్వం అవసరమా, లేదంటే ప్రజల తరపు నుంచి మన వాసు అవసరం అని చెప్పని కూడా అలాగే ఈ ప్రాంతంలో నుంచుంటున్న పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు పైన మనం గెలిపించుకుంటే, మనందరం ఈ 3 వారాలు బాధ్యత తీసుకుని పోరాడి గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులైనా సరే తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకురాలు మనందరం మద్దతు తెలియజేస్తున్న బాధ్యత మనందరికీ ఉంది. మనం ఈ 3 వారాల పాటు మనం బాధ్యత తీసుకుంటే తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు మనందరి తరఫున నుంచుంటారని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, మా నాయకులు ఇచ్చిన స్ఫూర్తితోటి, కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఒకే పిలుపు, చేయి కలుపు, చేయి జారది గెలిపిన పిలుపుతోటి తప్పకుండా ఎన్నికల్లో ఇది ఒక కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద చూపించాలని చెప్పిన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థినిగా మా యొక్క కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసిన నా అన్న వంగవీటి రాధాకి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బడుగు బలహీన వర్గాలకి ఒక ధైర్యం, ఆ ధైర్యాన్ని ఒక రూపంలో చూడాలనంటే అది వంగవీటి అన్న విషయం మనందరూ కూడా గమనించాలి. రాష్ట్ర రాజకీయాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ పేరు వంగవీటి అనడంలోని ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈరోజు ఒక బీసీ అభ్యర్థిగా ఇన్ని సమస్యలు ఉన్నా పోరాడుతూనే ఉన్నాం. మరి పోరాడుతున్న తరుణంలో ధైర్యం నింపడానికి, నాకు అండగా నిలబడడానికి నా అన్న రాధా అన్న రావడం ఎప్పటికీ కూడా మరవలేనన్నా. తప్పకుండా ఇది జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా బలహీన వర్గాల పైన ఆధిపత్యం చలాయించాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అండగా నిలబడి రొమ్ము మెరిచే మీకు వంగవీటి కుటుంబం అండగా ఉందని తిరిగే నైజం
మా అన్న రాదన్నదే. తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఈయనే మాకు స్ఫూర్తిదాయకం. నాలాగా చాలా మంది యువత అందరికీ కూడా ఆయనే ఆదర్శం. తప్పకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేని పల్లె అనేది ఉండదు. అలాగే వంగవీటి అభిమానులు లేని పల్లె అనేది ఉండదు. ఇది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవం. ఈరోజు అన్న ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్రంలో భవిష్యత్ తరాల కోసం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి ఈరోజు మా అమ్మ పురంధేశ్వరి గారి యొక్క గెలుపు కోసం, రాజమండ్రి సిటీలోని సైకిల్ గెలుపు కోసం మా అన్న ఈరోజు వచ్చారు. తప్పకుండా మీ స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు వెళ్తాం. వంగవీటి గారి వారసులందరినీ కూడా కోరుతా ఉన్నాను, అభిమానులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఆయన యొక్క ఆశయ సాధన కోసం కృషి చేసే కూటమి ఎన్డీఏ కూటమిని వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. నా అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున త్యాగం చేసి ఈ రోజున తనని తగ్గించుకుంటూ ఈ రోజు ఎందుకు ముందుకు వెళ్తా ఉన్నారు? రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన సంకల్పం ఏదైతే ఉందో, ఆయన ఆశయం ఏదైతే ఉందో, ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా, ఎక్కడ ఉన్నా సైకిల్ ఉంటే గ్లాసు ఓట్లన్నీ సైకిల్కి, గ్లాసు ఉంటే అక్కడ ఓట్లన్నీ సైకిల్, కమల ఓట్లన్నీ గ్లాస్ కి పడే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని మీరందరూ కూడా ఆమోదించాలి. అమ్మ చెప్పినట్లుగా పార్కులు, డివైడర్లు కావాలా, ఉద్యోగాలు కావాలా? ఏది కావాలి? గట్టిగా ప్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ కావాలా? ప్రశాంతమైన నగరం కావాలా? ఏది కావాలి? సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలా? నకిలీ మద్యం వద్దు. ప్రాణాలతో చెలగాటమాడుతా ఉన్నాడు. ఎప్పుడు అని వేచి చూస్తా ఉన్నా. నమస్కారం తెలియజేసుకుంటూ ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు సోదరులు వంగవీటి రాధా గారిని ఇక్కడికి పిలిపించి మాకు అండగా నిలబడే దిశగా అడుగులు తీసుకుంటున్నటువంటి సందర్భంలో వాసు గారికి నేను ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వంగవీటి సోదరికి కూడా నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు ఎన్డీఏ కూటమిని బలపరచాలని, ఇక్కడ ఏదైతే ప్రజా సంక్షేమ పాలనని మనం ప్రతిష్ఠించాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ ఆలోచనకి, ఆ సంకల్పానికి తన మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడు రాధా గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. వారి తండ్రి గారి గురించి నేను ప్రత్యేకించి మీకెవరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. వారు ఏ విధంగా ప్రజా సమస్యల పట్ల స్పందించేవారు, ఎక్కడైనా సరే బడుగు బలహీన వర్గాల వారికి కనుక అన్యాయం జరుగుతున్నట్లయితే వెంటనే వెళ్ళి అక్కడ వారికి అండగా నిలబడేవారు. ఏ లక్ష్యానికి వారు తమ జీవితాన్ని అర్పించారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ తండ్రి చూపినటువంటి బాటలో నడుస్తూ ఇవాళ ఆ తండ్రికి తగ్గ తనయుడుగా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారందరికీ కూడా మీరెవరూ ఇబ్బంది పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెబుతూ అన్నా అని పిలిస్తే పలికే గొంతుగా ఇవాళ వచ్చినటువంటి సోదరులు వంగవీటి గారికి కూడా నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజమహేంద్రవరం అభివృద్ధికి సైతం
ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధుల్ని మనం 5 సంవత్సరాలకు ముందు మనం ఎన్నుకున్నామో వారు మన రాజమహేంద్రవరానికి పెద్దగా చేసినటువంటిది లేదు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నన్ను పదే పదే చెప్తున్నారు, స్థానికేతరురాలు అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు స్థానికులుగా ఉండి మీరు రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏమి చేశారు అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నాను. మన పక్కనే పారేటువంటి గోదావరి ప్రక్షాళనకి కేంద్రం 50 కోట్లు నిధులు ఇస్తే నేటి వరకు కూడా ఆ పనులు ప్రారంభించకపోవడం మరి మీకు రాజమహేంద్రవరం పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనమా అని చెప్పి వారిని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మన చెత్తనంతా తీసుకుని వెళ్ళి గోదావరి పక్కనే పడేసి ఆ నీళ్లు సైతం అవి అక్కడ కలుషితం అవ్వడానికి కారణమవుతున్నటువంటి వారు మరి స్థానికులుగా మీరు ఆ సమస్య పట్ల స్పందించకుండా మీరేం చేస్తున్నారు అని చెప్పి నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, అదేవిధంగా డ్రగ్ మాఫియా కావచ్చు, ఏ విధంగా పేట్రేగిపోయిందో నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. మరి స్థానికులుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడానికి మీరు ఏమి చర్యలు చేపట్టారు అని చెప్పి వారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడికి వచ్చారు కానీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా వారు ఏ రకమైనటువంటి సేవలు రాజమహేంద్రవరానికి అందించారో నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. కనుక స్థానికులు స్థానికేతరులు అనేటువంటి అంశం కాదు ఇక్కడ ముఖ్యం. ఎంత నిబద్ధత ఉన్నది, ఇక్కడ ఎంత అంకిత భావంతో పని చేయగలరు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఉందో ఒక పక్క చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి అనేటువంటి సంకల్పానికి లక్ష్యానికి కట్టుబడి ఉన్నటువంటి వారు 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా మలచి రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే సంకల్పం తీసుకున్నటువంటి వారు నరేంద్ర మోడీ గారు. కనుకనే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి, నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలి అని భారతీయులందరూ కూడా ఆశిస్తున్నటువంటి సందర్భంలో సర్వేలన్నీ కూడా మనకి చెప్పేటువంటి విషయం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే పైన ప్రధాని అవుతారు అని. మరి అదే విధంగా మనకి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. ఈ 5 సంవత్సరాల కంటే ముందు మనం అప్పుడు 5 సంవత్సరాల కాలంపై కనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే ఏ రకంగా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక తిరిగి అటువంటి అభివృద్ధిని మనం ఆంధ్ర రాష్ట్రంలో సాధించాలి అని చెప్పి కనుక మనం భావించినట్లయితే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. రాజమహేంద్రవరానికి మనం తిరిగి పునర్వైభవం కల్పించాలి అని అంటే ఇక్కడ సైతం ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు మరి నేను పార్లమెంట్ కి కమలం గుర్తుపై మీరు ఓటు వేసినట్లయితే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యురాలుగా నేను పార్లమెంట్ కి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి సోదరులు ఆదిరెడ్డి వాసు గారు, శ్రీనివాస్ గారు, వారికి కనుక మన సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారిని మీరు ఆశీర్వదించినట్లయితే రాజమహేంద్రవరం అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించేటువంటి అవకాశం మీరు అందించినటువంటి వారు అవుతారని చెప్పి తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పి సుబ్బరాయన్, బి పెద్దన్నగౌడ్ ఆకాంక్షించారు. సూర్య హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సకాలంలో వారికి జీతాలు, పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేశారని మండిపడ్డారు. 4.5 సంవత్సరాలు గడుస్తున్నా తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదని, మెడికల్ బిల్లులు రావడం లేదు, సంవత్సరాల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరికీ కూడా
ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మనం చేయబోయేది ఏమిటంటే, రాబోయే 13వ తేదీన జరగబోయే ఎన్నికలు ఈ దేశానికి కావచ్చు, ముఖ్యంగా మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలా వద్దా, యువతకు ఉపాధి కావాలా వద్దా, గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలా వద్దా అనేటువంటి విపరీతకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ప్రజలారా, పెన్షనర్స్ లారా, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి చెడు సంప్రదాయాల్ని ప్రవేశపెట్టాడు. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, ఎక్కడ చూసినా కూడా మైన్స్ దోపిడీ, అదే రకంగా ఎక్కడ చూసినా రకరకాల బ్రాండ్స్తో వైన్స్, ఇవన్నీ కూడా. అలాగే గంజాయి ఎక్కడ చూసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నుంచి భారతదేశం అంతా కూడా సరఫరా. పార్టీ సెక్రటరీ జనరల్ పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక నియంత్ర పాలన జరుగుతుంది సార్. ఈరోజు ఎవరు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లందరికీ తీవ్రమైన అన్యాయం జరిగింది 5 సంవత్సరాల్లో. మాకు రావాల్సినటువంటి బకాయిలు చాలా మంది పేర్కొని 2018 నుంచి మాకు రావాల్సిన కరువు భత్యం బకాయిలు 2,50,000 రూపాయలకు రావాలా. వాటిని ఇంతవరకు కూడా ఆయన ఎవరికి చెల్లించలేదు. అదేవిధంగా మాకు ఇస్తున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వంలో ఉన్న 10% ఈ ప్రభుత్వం 7% తగ్గించడము, 15% పెన్షన్ 12% తగ్గించడము, అదేవిధంగా మా మెడికల్ ప్రీమియం కూడా 90ని 225 చేయడము, మరి 120ని 300 పెంచడం అయితే చేశాడు. కానీ మాకు ఏది కూడా ఆయన ఇన్సూరెన్స్ లో మాకు ప్రీమియం కూడా కట్టరా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది 9,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటే పెన్షన్లు ఈ పెన్షన్ రాక చాలా బాధలు పడుతున్నారు. 9,000 రూపాయలు అంటే ఏమొస్తుందో అవుతుందో ఆలోచించండి మీరు. కాబట్టి పెన్షన్స్ అంతా కూడా చాలా విచారవాదం చాలా మంది కొంచెం చనిపోయినారు కూడా ఈ పెన్షన్ తీసుకోలేకుండా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులే కాకుండా రాష్ట్రంలో ప్రజలు కూడా ఈయన అన్యాయం చేసినాడు. ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు పెట్టి వీళ్ళందరినీ అభివృద్ధి చేస్తారని చెప్పని ఆ కార్పొరేషన్ ఒక నిధులు ఒక పైసా ఇవ్వకుండా కేవలం తన అనుయాయులను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నమ్మించి మోసం చేసే నాయకులు ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాసం ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు వైవిడి ప్రసాద్ అన్నారు. అలాగే రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైకాపా నాయకుల వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రైతు సూర్యప్రకాశ్రావు తమ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులకు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేయను, మేయర్కు వెళతాను, మీరే పోటీ చేయండి నిడదవోలు కోట సత్తమ్మ తల్లి వద్ద ప్రమాణం చేసి మాట తప్పారని ఆరోపించారు. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. రోజు నేను ఎందుకు కష్టపడి వచ్చానంటే, ఆదిరెడ్డి భవానీ గారు శాసనసభ్యురాలుగా ఏమీ చేయలేదు 5 సంవత్సరాలు అని చెప్పేసి ఆ మార్గాన్ని భర్త గారు ప్రశ్న. ఆదిరెడ్డి భవానీ భర్త గారు చేస్తున్న ఈ కూర్చుని ఒక విషయం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలకి 15 మంది ఎమ్మెల్యేలని జైలుకి ఇంట్లో వీళ్ళు ఉన్న గవర్నమెంట్ ప్రతిపక్ష ఇదే మార్గాన్ని భర్త భవానీ గారు ఏం చేశారండి? నేను ఎంపీ చెప్పిందే వినాలి, వాళ్ళకి అధికారాలు లేవు. భవానీ గారికి అధికారాలు ఎక్కడా కూడా శాసనసభ్యులకు ఉన్న ఈ రోజు భవానీ గారు ఏం చేశారు? నేనే అన్ని అని చెప్పాలనుకున్నాడా? లేకపోతే అతడు వ్యక్తి అతడు అప్ప గారు కోళ్ళే కాదు, రాష్ట్ర నాయకుడు ఎర్రనాయుడు గారి కుమార్తె. ఆవిడ పుట్టికే రాజకీయ జీవితంతో వచ్చింది, ప్రజల్లోకి వచ్చింది. ఆవిడ చరిత్రం ఏ రాజకీయం, ఏ అభివృద్ధి కార్యక్రమాలకైనా పిలిచారా? అని చెప్తాడు ఆయన. ఈయన మార్గాన్ భర్త గారు ఆయన అక్కడ పలుకుతాడు, చిలక పలుకులు. అదే పలుకులు రాజరెడ్డి పలుకుతూ ఉంటాడు. ప్రస్తుతం రోడా చైర్మన్ అయినటువంటి రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఇదే మీడియా సమావేశంలో కొన్ని హాస్యాస్పదమైనటువంటి మాటలు, చాలా హాస్యాస్పదమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆ మాటలు చూసి నిజంగా నవ్వొచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంటాడు ఈయన, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారంటాడు. మరి ఇటువంటి మాటలు మాట్లాడతాడా అని అనిపించింది. ఆల్రెడీ ఇతను మాట మీద నిలబడిన వ్యక్తి అని కూడా చాలా మంది చెప్పారు, మేము కూడా విన్నాం. దానికి ఉదాహరణ
ఆదిరెడ్డి అప్పారావు గారితో గతంలో ఒకసారి అమ్మవారి గుడిలో ప్రమాణం చేస్తా ఉన్నాను, ఈసారి నువ్వు కానీ లేకపోతే మీ తనయుడు ఆదిరెడ్డి వాసు గారు కానీ పోటీ చేయండి, నేను మేయర్కి వెళ్తానన్నారు. అన్న వ్యక్తి ఎప్పుడైతే ఆదిరెడ్డి అప్పారావు గారు వాసు గారు పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి చేరారో వెంటనే మరలా వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఆదిరెడ్డి కుటుంబం పైన అనేక రకాలైనటువంటి నిందలు మోపారు, అభాండాలు మోపారు. ప్రజలు నమ్మేస్తారేమోనని విరుచుకు పడిపోయాడు. దశాబ్దాల కాలంగా శానిటరీ రంగంలో పేరెనికగన్న శాంతి పైప్స్ ఇప్పుడు మరిన్ని హంగులతో సొంత భవనంలోకి మారింది. తవా సత్యనారాయణమూర్తి, తవా రాజా, తవా రిష్వంత్ రాజ్ సారథ్యంలో స్థానిక టీనగర్ కుమారి టాకీస్ పక్క సందు హిందూ సమాజం రోడ్లో అధునాతనంగా నిర్మించిన సొంత భవనంలో శాంతి పైప్ స్టైల్స్ అండ్ శానిటరీ షోరూమ్ను బుధవారం ఉదయం 10:38 తవ్వా రాజా దంపతులు, రిష్వంత్ రాజ్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు జరపడంతో షోరూం ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, వ్యాపార వాణిజ్య ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు విచ్చేసి ఇప్పటి వరకు వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఖాతాదారుల పట్ల నమ్మకంతో ఉన్నత స్థితికి చేరారో అదేవిధంగా నూతన సొంత భవనంలో కూడా వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి సిటీ మరియు రూరల్ జట్ల సంఘాల అధ్యక్షులతో మరియు జట్ల సంఘాల కార్యాలయంలో సమావేశమయ్యారు. రాజమండ్రి జట్ల సంఘాల అధ్యక్షులు కుదరపు రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మధు, సీనియర్ నాయకులు నల్ల రామారావు, అధ్యక్షులు కొండలరావు, జట్ల సంఘ కార్యదర్శి నాయుడు, కోశాధికారి దుర్గారావు, ఇతర జట్ల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఇండియా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తమను గెలిపిస్తే కార్మికుల సమస్యలపై, హక్కులపై పోరాటం చేస్తానన్నారు. నియోజకవర్గం సమస్యలపై పోరాటం చేసి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ జట్ల సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే జిల్లా కార్యదర్శి మధు గారు, నగరాధ్యక్షుడు కొండలరావు గారు, అలాగే జాయింట్ సెక్రటరీ గారు నాయుడు గారు, కోశాధికారి గారు, అలాగే చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ కామెంట్ ఒక విషయం చెప్తున్నాను. ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ నేను సామాన్యుడు మీలో ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే నేను గతంలో ఎవరైనా ముఖ్యం ఉండొచ్చు, మా మిత్రులు, నేను రాఘవేంద్ర మోసంలో ఆ సర్కిల్తో అక్కడ ఇవ్వాల్సి ఉండేవాడు మా మిత్రులు. కాబట్టి తర్వాత నేను ఒరే ఇది కూడా తెలియజేస్తున్నాను. అక్కడ అందరితో ఎట్లా ఉండేవాడు అంటే ఒక కుటుంబ సభ్యులా ఉండేవాడు. వీళ్ళందరూ కూడా నన్ను ఎంత అభిమానించేవాడు. అక్క బావాడు, నేను కూడా వారితో ఒక ఫ్యామిలీ లాగా అమాయకమై ముందుకు వెళ్ళేవాడు. చాలా మందికి తెలుసు. అయితే నేను రామ్మోహన్ రావుతో సుదీర్ఘమైన ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీ ఈ విడవకుండా అంటే వారి యొక్క ఫ్యామిలీ నుంచి వెళ్ళకపోతే కూడా నేను విడవకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి. జగ్గంపేట మండలం మన్యంవారి పాలెం గ్రామానికి చెందిన తూర్పు కాపుల సంఘం 20 కుటుంబాలు జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్ద జగ్గంపేట టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతో టీడీపీలోకి స్వాగతం పలికారు. అనంతరం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో బీసీలకు ఎంతో అనుబంధం ఉందని, బీసీలకు అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అని, రేపు రాబోయే రోజుల్లో బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్,
బీసీలకు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆదరణ పథకం, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి బీసీలను అన్ని విధాలా ఆదుకుంటుందని, బీసీ డిక్లరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, కాబట్టి బీసీలందరూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించి ఈ రాక్షస పరిపాలన అంతం చేద్దామని ఆయన అన్నారు. జగ్గంపేట బాబు జగ్జీవన్ రామ్ ఎండీపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జుత్తుక భవానీ శంకర్ ఆధ్వర్యంలో జుత్తుక, కొత్తపల్లి, సింగంపల్లి, గుర్రంపల్లి, వేమగిరి, కాండ్రకోట చెందిన సుమారు 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగంపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ దళిత ఓట్లతో గద్దెనెక్కిన ఈ జగన్ రెడ్డి 5 సంవత్సరాలు కూడా దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు చేయడమే కాకుండా దళిత యువకులను శిరోమండనాలు చేయించడం జరిగిందని, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం రద్దు చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తును అడ్డుకున్నారని, దళితుల 27 పథకాలు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించి దళిత కాలనీల అభివృద్ధిని అడ్డుకున్న అవినీతి అరాచక ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. ప్రముఖ బీసీ నాయకులు దొమ్మేటి సోమశంకర్ ఆస్ట్రేలియాలో ఉంటున్న తన 6 ఏళ్ల మనవరాలు వంశీని ఆరోహి జన్మదినం పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం స్థానిక నారాయణపురంలో ఉన్న గౌతమి జీవ కారుణ్య సంఘంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు పళ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టాక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ, కౌజు పద్మనాభం, స్వరూప్ ప్రసాద్, వెన్న సత్యనారాయణ, సుపియా రాణి, నార్గాన ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆరోహి 6వ పుట్టినరోజు సందర్భంగా ఈ సిటిఆర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధాపాశ్రమంలో మరి వృద్ధులకి అలాగే అనాథైనటువంటి పిల్లలందరికీ కూడా ఈ స్వీట్స్, తర్వాత ఈ ఫ్రూట్స్ మన పంపిణీ చేసాము. ఈ బీసీ నాయకులు మన దొమ్మేడి సోమశంకరారు మనవరాలు ఆరోహి, మరి ఇంకా తర్వాత డాక్టర్ గారు అలాగే ఉన్నటువంటి సభ్యులు కూడా చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పుట్టడం ఎంత నిజమో అలాగే మనం ఈ లోకాన్ని విడిచిపెళ్ళడం కూడా అంతే నిజం. కానీ ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు ఇంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తుంటే మరి మనసు కలవరపాటు అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు ఇక్కడ పరిస్థితి చూసి అసలు మానవుడి యొక్క పరిస్థితి ఎవరో విడిచిపెట్టేస్తే వాళ్ళందరూ పరిస్థితి ఏంటి, ఏ రోజు ఎలా ఉంటుందనే సందర్భాలు కూడా గుర్తొస్తున్నాయి. కాబట్టి ఇందులో చాలామంది ఈ ధనవంతులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాల్లోని వాళ్ళు సెలబ్రేషన్ జరుపుకున్నారు. పుట్టినరోజులని అయ్యని మంచి జరిగినప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సాహసించి ముందుండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూస్తుంటే మరి మనసు సలించిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు అవలంబించుకొని మరి వీళ్ళందరినీ కూడా ఇటువంటి వాళ్ళు కూడా ఏదో తగినటువంటి సహాయం చేయాలని చెప్పి మనసుని ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి మేము రాష్ట్ర ట్యాక్స్ అసోసియేషన్ శ్రేష్ఠ ప్రెసిడెంట్. నా పేరు దొమ్మేటి సోమశంకరరావు, బీసీ నాయకులు. ఈరోజు నా మనవరాలైన పుట్టినరోజు సందర్భంగా నా మనవరాలు ఆస్ట్రేలియాలో ఉంటుంది. అయినా కానీ నేను ఇక్కడ నా మనవరాల మీద మన అభిమానంతో వృద్ధులకి, ఇక్కడ వికలాంగులకి, పిల్లలకి కూడా ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం నుంచి వారి చేతుల మీదుగా నేను పంచిపెట్టడం జరిగింది. ఈ ముచ్చగారుల సత్యనారాయణ గారు వాళ్ళని ఒక వృద్ధులను చూసి ఆయనకి మనసు చెల్లించిపోయి కొంతమంది పంచిపెట్టేటప్పుడు వృద్ధులు కింద పడిపోయి ఉంటే ఆ వృద్ధుల్ని వాళ్ళని లేగదీసి మంచం మీద పెట్టడం ఇవన్నీ చేశారు ఆయన ముచ్చగారుల సత్యనారాయణ గారు. అంటి గురించి వారు కూడా నేను ఆహ్వానించి ఈరోజు వారి చేతుల మీద కూడా నా మనవరాలు ఒక ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. ఇదే కార్యక్రమం చాలామంది డబ్బులు లాంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు
రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని రాజానగరం నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడి వారపు చిన్న సుబ్బారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఈ ప్రభుత్వంలో దళితులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయని చిన్న సుబ్బారావు వ్యక్తం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగనంపాలని పూర్వం నుంచి మాదిగలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉందని బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఈ యొక్క దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన ఇంటికి పంపించడానికి, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ ఉపయోగం జరగాలి, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలందరికీ కూడా న్యాయం జరగాలి, అభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగాలి అని అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని వారు పూర్తి స్థాయిలో నమ్మి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు మద్దతు తెలపడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఎంఆర్పీఎస్ చిన్న సుబ్బారావు గారు ఇక్కడ మాకు రాజానగరం నియోజకవర్గానికి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున కూటమికి వారి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ఎన్నికల గుర్తులో గాజు గ్లాస్కి ఓటు వేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి, ఈ రాజానగరం నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అవడానికి వారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కూడా కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్కి పంపించి మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కూడా వారు కంకణం కట్టుకుని ఇక్కడ గ్రామాన తిరిగి వారి యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారితో మాట్లాడి వారందరూ ఓట్లు కూడా ఎన్డీఏ కూటమికి వేసేటట్టు వారు మాకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ మంచి మద్దతు ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించి చంద్రబాబు నాయుడు గారు సీఎం కానీ అయితే ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఇక్కట్లు అన్నీ తొలగిపోయి మంచి భవిష్యత్తు అనేది ఏర్పాటు చేస్తాము. అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఇక్కడ కూడా నియోజకవర్గంలో కూడా మొదటి నుంచి ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి. అటు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నారు. అలాగే కొంతమంది ముఖ్యమైన నాయకులందరూ కూడా మాకు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మాకు ఒక సమన్వయ కమిటీకి ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు యేసుపాదం గారు ఉన్నారు, మాకు మద్దాల యేసుపాదం గారు సీతనారాయణ చెందినటువంటి వారు. అదేవిధంగా కొత్తపల్లి రఘు గారు అని చెప్పేసి ఉన్నారు, మాజీ ఎంఆర్పీఎస్లో పనిచేసినటువంటి అధ్యక్షులు అనుకుంటాను. అదేవిధంగా బొడపాటి నాగేశ్వరరావు గారని, సుబ్బు గారని, నాగరాజు, వీళ్ళందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉన్నారు. సో మీ అందరికీ కూడా మీ సామాజిక వర్గానికి రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా సక్రమంగా అందజేస్తాం. మీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడికి మాకు మద్దతు పలకడానికి చేసినటువంటి ఎంఆర్పీఎస్ సోదరులందరికీ కూడా పేరు పేరున మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో అన్ని కులాలతో పాటు 100 ఏళ్ళు వెనకపోయే పరిస్థితి. వర్గీకరణకు విరోధంగా, వర్గీకరణ కోసం మాట్లాడకుండా ఒక్కరోజు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు. మన గుంటూరు సభలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, నిజంగా అభినందిస్తున్నాం. నేను మా దగ్గర పక్కన వర్గీకరణ చేస్తున్నాను. జగన్ నువ్వు ఉన్నావని ఎంత ధైర్యంగా వయసులో ఈ పదవి వస్తుందా లేదని పక్కన పెట్టి నేనున్నానని మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు. మరొకసారి మా ఉద్యమవందనాలు తెలియజేస్తూ బలరామకృష్ణ గారి యొక్క విజయంలో మాదిగల పాత్ర ఎంత ఉంటుందో, ఆ మాదిగల్ని నమ్ముకుని తిరుగుతున్న ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త ఈయన విజయానికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారిని, పురంధేశ్వర్ గారిని,
ఎంపీగా ఎక్కించుకుని కేంద్రంలో మా యొక్క అనుకున్న ఆశయాల్ని వర్గీకరణ తీర్మానం మొదట్లోనే సంతకం పెడతానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాబట్టి ప్రతి మాదిగ బిడ్డ మాట్లాడితే మాదిగ చేతను తాకట్టు పెట్టారని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. ఆకాశం మీద ఉమ్మేయొద్దు, మన తండ్రి మీద రాళ్ళు ఇచ్చి కొడితే మీరందరూ ఒకప్పుడు పూలు చెల్లిన వ్యక్తులు మందకృష్ణ గారు నడుతున్నారని పూలు చెల్లారు. ఈరోజు రాజకీయ పార్టీలు అవకాశం కోసం రాళ్ళు చెల్లుతున్నారంటే మన పిల్లల భవిష్యత్తు మీరే పాటు చేసుకున్నారని మీరు ఆలోచించాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ, మా సోదరులు బలరామకృష్ణ గారికి, మా ఇన్ఛార్జి గారికి, 2 పార్టీలు అభిమానులు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు మా మాదిగపేటలో. వీళ్ళందరూ ఎంఆర్పీఎస్ నాయకులుగా ఉండే మీ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఇంకా మీ పార్టీ కార్యకర్తలు మా పేటలో వాళ్ళకి రాజకీయంగా ఎంపీసీ జడ్పీటీసీ ఏది వచ్చినా మిమ్మల్ని ఎలా నెగ్గించుకుంటామో మాకు సీట్లు ఇస్తే మా జనాభా దామస్పగర్ వాళ్ళు కూడా నెగ్గించుకుంటాం. వాళ్ళందరూ ఎంఆర్పీఎస్ నాయకులు కాదు, మా పెట్టలు మీ పార్టీ కార్యకర్తలు. వాళ్ళకి ఏ పదవులు ఇస్తారు ఇవ్వండి. ఎంఆర్పీఎస్ కార్యకర్త అనేవాడు కృష్ణమాది గారు, కొండబా కృష్ణమాది గారి కార్యాచరణ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మాట్లాడి మీ దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకున్న ప్రతి వ్యక్తి ఈ కండువా కప్పుకున్న ఓడే ఎంఆర్పీఎస్ నాయకులు. మీ పార్టీలో ఉన్నప్పుడు దాకా ఎంఆర్పీఎస్ ఇచ్చిన మా సోదరులందరూ, నా తమ్ముళ్ళు, మీ కార్యకర్తలకు ఏమేమి బాధ్యతలు ఇస్తారో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలు ఇస్తే వారిని కూడా ముందుకు నడిపించుకెళ్ళి మా తమ్ముళ్ళు కూడా చెప్తున్నాం, ఇంక ఎంఆర్పీఎస్ నాయకులని అందరూ చెప్పకండి, మీ పార్టీలో విలువ కోల్పోతారు, ఏదో ఒకటే ఉండండి. మన మాదిగపేటలుగా మీ ముందు మీ వెనక కృష్ణమాది గారు మేము ఉన్నాం. మీకన్నా రాజకీయ అవకాశాలు వస్తే ఎంతకన్నా సంతోషించలేరు. ఈ వేదిక మీద మా ఎమ్మెల్యే గారు, కాబోయే ఎమ్మెల్యే గారిని, మా ఇన్ఛార్జి గారికి ఒకటే చెప్తున్నామండి, ఈ రాజనగరంలో ఓటు శాతమైన జనాభా శాతమైన మాదిగలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత దక్కట్లేదు. అది దక్కించే వరకు మీరు ఇచ్చేలాగా మాకు హామీ ఇవ్వండి. మీ ముందు వెనక మేమే ఉంటాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మహాజన్, జై ఎన్డీఏ. మంగళవారం రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి భారత చైతన్య యోజన పార్టీ తరఫున అభ్యర్థిగా జకంపూడి సత్యబాబు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆర్టీఓ రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏ చైత్రవర్షినికి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో, ముఖ్య అతిథిగా హాజరైన బంగిరెడ్డి రాధ. సొంత భవనంలో శాంతి పైప్స్ షోరూం ప్రారంభం, విచ్చేసిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు. చంద్రబాబు ఉద్యోగులను, పెన్షనర్లను బాగా చూసుకునేవారు. మీడియాతో ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సుబ్బరాయన్ పెద్దన్నగౌడ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.